అందరికీ నమస్కారం అండి. లాస్ట్ టైం హాలిడే అని అలా కడియపులంకకు వెళ్ళడం జరిగింది. రాజమండ్రి దగ్గర ఈస్ట్ గోదావరి. ఇక్కడ చూడండి మీరు, ఇది ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఒక నర్సరీ అండి. ఇక్కడ రకరకాల మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది వర్కర్స్ దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కడియపులంక అనేది ప్లేస్ ఇక్కడ రాజమండ్రికి ఒక 25 కిలోమీటర్స్ టు 30 కిలోమీటర్స్ నియర్లో ఉంది. ఇది ఎంతో ఫేమస్ నర్సరీలు ఉండడం జరిగింది. ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు ఈ ప్రాంతంలో. మరి ఇక్కడ నుంచి మన దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతుంది మొక్కలు. ఎంతోమంది ప్రముఖులు కూడా ఇల్లు ఓపెనింగ్లకు కానీ, వాళ్ళ స్పెషల్ ఫామ్ హౌసెస్లో కానీ, గార్డెన్స్లో కానీ ఇక్కడ నుంచే మొక్కలు వచ్చి మరీ సెలెక్ట్ చేసుకొని కొరియర్ చేయడం కూడా జరుగుతుంది. ఎక్స్పోర్ట్ కూడా వీళ్ళే చేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని వేల నర్సరీలు ఉన్నాయి ఇక్కడ. దారి పొడవునా ఒక 30 కిలోమీటర్ల వరకు నర్సరీలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. కొన్ని 5 ఎకరాల్లో ఉన్నాయి, 10 ఎకరాల్లో ఉన్నాయి, 20, 30, 40 అట్లా రకరకాలమైన నర్సరీలు ఉన్నాయి ఇక్కడ. మొక్క మాత్రం దొరకని రోజు లేదు. అన్ని రకమైన మొక్కలు దొరుకుతాయి. గార్డెనింగ్కి కానీ, ఇండోర్ ప్లాంటింగ్కి కానీ, టెర్రస్ గార్డెన్ కానీ ఎటువంటి మొక్క అయినా దొరుకుతుందండి ఇక్కడ. ప్లస్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, మేము ఇప్పుడు బయలుదేరడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది పేపర్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి రకరకాలు మీరు చూస్తున్నారా, డెకరేషన్స్ కూడా చేస్తారు వీళ్ళు. ఇక్కడ ఓనర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూ అడిగానే ఆయన కొంచెం మొహమాటం పడ్డారు. చూడండి ఎంత నీట్గా అరేంజ్ చేశారు. మొత్తం ఫామ్ హౌస్, వాళ్ళు చక్కగా నర్సరీలోనే ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారు 2 విధాలుగా. ఇక్కడ నుంచి ముఖేష్ అంబానీ గారు కూడా ఇక్కడ నుంచే వాళ్ళ ఇంటికి ప్లాన్స్ ఎక్స్పోర్ట్ చేయించుకున్నారనేది అన్నారండి. ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం వెల్కమ్ టు నర్సరీ అనేది ఎంత నీట్గా పెట్టారో. మొత్తం జ్యూసెస్ కానీ, వాటర్ కానీ, ఇల్లులు, ఫామ్ హౌస్లు. ఇక్కడ చూడండి దారి పొడుగున ఇట్లా కానీ ప్రతి మట్టి కూడా ఉంటుంది. ప్రతి మట్టి చూడండి, మట్టి ఎంత కేర్గా తీసుకుంటున్నారు వీళ్ళు. చూడండి ఇక్కడ చూడండి మొత్తం వాతావరణం చూడండి. ఎంత డబ్బులు పెట్టుకున్నా ఈ వాతావరణం దొరకదు. ఉపాధితో పాటు వాతావరణం, ఆరోగ్యం అన్నీ వస్తున్నాయి. వీళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎన్నో వేల మందికి ఉపాధి కలిగిస్తుంది కేవలం నర్సరీలో. ఎంతమందికి ఉపాధి అంటే అంతమందికి. ఇక్కడ చూడండి ఇది చిన్న స్టాల్, అది ఓన్లీ ప్లాంట్స్ అమ్మడానికి చిన్న స్టాల్. ఎంత హైఫైగా ఉందంటే అంత హైఫైగా ఉందండి అది. వీళ్ళంతా వర్క్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు చిన్న ప్లాంటింగ్స్ చేస్తున్నారు ఓన్గా. ఇది పక్కనే ఇల్లు, పక్కనే నర్సరీ. మట్టి, నల్ల మట్టి కానీ, ఎర్రమట్టి కానీ తీసుకొని బాగుంటే మేము కొంచెం తీసుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి ఈ ఊర్లో ఇంకోటి స్పెషల్ ఏంటంటే ప్రతి 2-3 ఇండ్లకి ఎద్దుల బండ్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయాయి కానీ ఈ ఊర్లో ఎక్కువ ఉన్నాయి ఎద్దుల బండ్లు. ఎర్రమట్టి చూడండి, ఎర్రమట్టి, నల్ల మట్టి, అసలు ఇంత స్వచ్ఛమైంది ఎక్కడ దొరకదండి. ఏమి కేర్ తీసుకుంటున్నారంటే నా బిడ్డలాగా చూసుకుంటారు ఇంతమంది ఇన్ని ప్లాంట్స్ని వాళ్ళు.